మహారాష్ట్రలో రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఠాక్రే కుటుంబం మళ్లీ కలిసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే మరియు రాజ్ ఠాక్రే తమ విభేదాలను పక్కన పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్ధవ్ చెప్పిన మాటలు మరాఠీ ప్రజలు ఐక్యంగా ఉండాలి అన్నది నిజంగా ప్రస్తుత పరిస్థితులలో చాలా అవసరం. ఇక రాజ్ ఠాక్రే కూడా మహారాష్ట్ర ప్రయోజనాల కోసం విభేదాలు అడ్డంకిగా మారుతున్నాయి అని చెప్పారు. ఇది నిజంగా మన రాష్ట్రానికి మంచిది. బీజేపీ సీఎం ఫడ్నవీస్ కూడా ఈ ఐక్యతపై స్పందిస్తూ ఠాక్రేలు కలిస్తే బాగుంటుంది, కానీ ని ఓడించలేరు అని చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీ వంటి పార్టీలు కూడా ఈ ఐక్యతను స్వాగతిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు ఠాక్రే కజిన్స్ ఐక్యం మహారాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చగలదో చూడాలి. ఇది నిజంగా ఆసక్తికరమైన సమయం.